హాయ్, ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్కు స్వాగతం. కార్తీక మాసము 3వ సోమవారం అండి ఇది. ఈరోజైతే మేము శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ ఆలయంతో పాటు సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి ఆలయం, వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఈ గుళ్ళోనే ఉన్నాయి. ఇప్పుడైతే మనము గుళ్ళో ఎంటర్ అవ్వగానే గుడి ఆవరణ అయితే ఇలా ఉంటుంది. గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. దీనికి ఆపోజిట్ నందీశ్వరుడు ఉంటారు. చాలా బాగుంటుంది. చాలా పెద్ద నందీశ్వరుని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా గుడిలోకి వెళ్ళగానే మనకు వినాయక స్వామి ఆలయము, శివాలయము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరుసగా ఇలా ఉంటాయి. ఇంకా ఈ ఆలయాల కుడి పక్కనైతే ఇట్లా నవగ్రహ మండపం అయితే ఉంటుంది. ఇంకా మొదటగా మనము ఆలయంలో ప్రవేశించగానే వినాయక స్వామిని అయితే దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే వినాయక స్వామి సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామిగా ఉంటారు. ఇంకా పక్కనండి నందీశ్వరుడు, ఆయనకి ఎదురుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము ఉంటుంది. మనమైతే ఇప్పుడు స్వామిని దర్శనం చేసుకుంటున్నాము. మేమైతే పూజ అర్చన లాంటివి చేసుకున్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ ఆలయంలో కార్తీక సోమవారం కావడంతో విశేషమైన అలంకరణలతో బాగా స్వామిని అయితే అలంకరించారు. మీరు అదే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా హారతి, తీర్థ ప్రసాదాలన్నీ తీసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ కార్తీక సోమవారము ఈ విధంగా అయితే దర్శనం బాగా చేసుకోగలిగాము. ఈ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పక్కన వచ్చామంటే శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా ప్రతి మంగళవారము ప్రత్యేక పూజలు అలాంటివి ఇక్కడ జరుగుతాయి సుబ్రహ్మణ్య స్వామికి. ఇంకా ఈ దర్శనం చేసుకున్నాక ఇంకా మళ్ళీ ఇట్లా ప్రదక్షిణగా వచ్చామంటే ఇక్కడ నవగ్రహ మండపం అయితే ఉంటుంది. ఆ పక్క కాలభైరవ స్వామి ఉంటారు. ఈ నవగ్రహాలకు ప్రతి వారము ఆ గ్రహాలకు సంబంధించి శాంతులు, పూజలు, హోమాలు అవి ఈ గుళ్ళోనే మనకు కావాలంటే చేస్తారు. మనము ఏదైనా ప్రాబ్లం ఏదన్నా కూడా గుళ్ళో సంప్రదిస్తే స్వాములు దానికి సంబంధించిన వివరాలు అవి మీకు అందజేస్తారు. ఇక్కడైతే నవగ్రహ మండపము చాలా బాగుంటుంది. ఈ పక్కన చార్ట్లో అయితే వాళ్ళ నవగ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా గుడికి ప్రదక్షిణగా ఇలా వచ్చామంటే ఇక్కడ దక్షిణామూర్తి స్వామి అయితే ఉంటారు. ఇక్కడ ఈ విగ్రహం అయితే చాలా బాగుంటుందండి. స్వామి ఇక్కడ చాలా కళగా ఉంటారు. ఇక్కడ కూడా ప్రతి గురువారము ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మనం కావాలంటే కూడా చేసుకోవచ్చు. ప్రతి గురువారం వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా స్వామిని దర్శనం చేసుకున్నాక దీనికి స్వామికి ఆపోజిట్గా ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అయితే ఉంచారు. అంటే ఆయా సందర్భాల్లో దేవునికి అలంకరణ చేసి ఊరేగింపులు చేస్తారు కదండి, దానికి సంబంధించిన విగ్రహాలను అయితే అక్కడ ఉంచడం జరిగింది. ఇంకా ప్రదక్షిణను కొనసాగించామంటే కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ రైట్ సైడు చండికేశ్వర స్వామి, ఆయనకు ఎదురుగా సోమసూత్రము అయితే ఉంటాయి. ఇక్కడ కొంచెంసేపు దర్శనం చేసుకున్నాక కొంచెం ముందుకు వెళ్ళామంటే ప్రదక్షిణ అనేది ఒకటి కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఆలయం లోపల వినాయక స్వామి, మల్లికార్జున స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు ఇలా అన్నీ ఈ లోపల ఆలయంలో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే మీతో నేను లోపల ఆలయాన్ని షేర్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే లోపల ఉంటుందండి. ఇంకా మనము టెంపుల్ వెలుపలికి వచ్చామంటే ఇంకొక ప్రదక్షిణ అయితే ఉంటుంది. మీకు దాన్ని కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఆ రోజు ప్రత్యేక పూజలు ఏవో జరిగినాయి. మీకు అదేంటంటే చెప్తాను ఇప్పుడు. భక్తులు ఆశీర్వాదాలు, పూజలు అవి చేసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇంకా మనము ఈ విధంగా ప్రదక్షిణగా వచ్చినామంటే బ్యాక్ సైడ్ అయితే అమ్మవారి ఆలయం అయితే ఉంటుందండి. ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఇదివరకు అయితే అమ్మవారు స్వామివారికి ముందరే ఉండేవారు. ఇప్పుడు ప్రత్యేకమైన ఆలయం నిర్మించి ఆమెను అక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడైతే మనము అమ్మవారి దర్శనానికైతే వెళ్తున్నాము. భ్రమరాంబికాదేవి అమ్మవారండి. ఇక్కడ కూడా ఈ ఆలయం కూడా చాలా చక్కగా నిర్మాణం అయితే చేయడం జరిగింది.
ఇక్కడైతే ఈ టెంపుల్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా బాబా వాళ్ళు వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడ పూజాది కార్యక్రమాలు వాళ్ళే నిర్వహిస్తుంటారు. ఇంకా ఈ గుళ్ళో కూడా అర్చన పూజాది కార్యక్రమాలు అయితే చేశాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకేంటంటే ఈ గుడి వచ్చి మనకి తిరుపతిలో తుమ్మలగుంట ఏరియాలో అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ గుడి కూడా ఏంటంటే మెయిన్ రోడ్లోనే ఉంటుంది గుడి. కనుక్కోవడం కూడా చాలా సులభము. ఈ గుడి అయితే ఆవరణ కానీ ఈ గుడి కానీ చాలా విశాలంగా చాలా బాగుంటుంది. వచ్చినామంటే పీస్ఫుల్గా బాగా దర్శనం చేసుకొని కొంతసేపు అయితే స్పెండ్ చేసి వెళ్ళడానికి అయితే గుడి చాలా బాగుంటుందండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడిని ఖచ్చితంగా అటెండ్ అయితే చేయండి. లాస్ట్ సోమవారం కూడా మీకు నేను ఒక శివాలయం చూపించాను కదా, చాలామంది బాగా రిసీవ్ చేసుకున్నారు. అందుకని ఇంకా ఈ వారము ఈ గుడితో అయితే మీకు ఇంకో కొత్త గుడిగా చూపించినట్టు ఉంటుందని ఇలా వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాహుకేతు పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తారండి. ఈ కలశాలు ఏంటంటే చెప్పాను, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, చెప్తానని చెప్పి ఈరోజు ఏంటంటే ఇక్కడ పుష్కర కుంభాభిషేకం అనేది ఈరోజు అయితే నిర్వహించారు. అంటే గుడి కట్టి 12 ఏళ్ళైన సందర్భంగా ప్రత్యేకమైన పూజలు హోమాలు ఇలాంటి క్రతువులన్నీ ఈరోజు అయితే ఇక్కడ నిర్వహించారు. చాలా బాగా జరిగిందండి. అదే మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటుంది. ఇంకా ఏంటంటే ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే తరచుగా జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు ఉంటుంది. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ప్రదక్షిణ అయితే కొనసాగించాలి. ఈ విధంగా అయితే ప్రదక్షిణ అయితే పూర్తవుతుంది. మళ్ళీ టెంపుల్ ముందుకైతే ఇలా వచ్చేసాము. ఈ ప్రదర్శనలో ఉండే వివరాలు అయితే ఇవే అండి. మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ఈ టెంపుల్కి పక్కన ఈ విధంగా అయితే ఒక మండపం అయితే ఉంటుంది. ఇది కళ్యాణ మండపము. ఇక్కడ పెళ్ళిళ్ళు లాంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ అది కావాలంటే ఆఫీస్లో సంప్రదించవచ్చు. ఇంకా చెప్పాం కదండి, ఇక్కడ అన్నదాన కార్యక్రమము నిర్వహించారని. మేము కూడా ఆ రోజు ఆ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాము. ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకమైన గదిలో మాకు భోజనాలు అవి అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతా కూడా మా రిలేటివ్స్ అండి. అందరము ఆ రోజు ఆ టెంపుల్కి రావడం జరిగింది. ఇంకా అందరం ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇంకా బాగా ఎంజాయ్ అయితే చేశాము. అందరు ఇంకా భోజనాలకి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇదైతే టెంపుల్కి పైన గోపురం అండి. ఇది వచ్చి మిదిపైన వెళ్ళి చూస్తే కానీ కనపడదు, మనకి కింద నుంచి అయితే కనపడదు. అదే మీతో షేర్ చేసుకుంది. ఇంకా స్వాములు కూడా బ్రేక్ కాబట్టి ఇంకా అందరూ కూడా ఇంకా టెంపుల్ క్లోజ్ చేసుకొని ఇంకా భోజనాలకైతే వచ్చారు. చాలా సందడిగా బాగా జరిగింది. ఈ విధంగా కార్తీక సోమవారం రోజు స్వామివారి ప్రసాదము ఈ విధంగా తీసుకోవడం అయితే జరిగింది. చాలా సంతోషం అనిపించింది. మీకు ఈ వ్లాగు నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి టెంపుల్ని మీకు షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వ్లాగు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఈ వీడియో కాకుండా ఇంకా మీకు చాలా వీడియోస్ అయితే ఉంచాను. మీరు అవిటిని కూడా చూసి మీకు బాగా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకొక 10 మందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. బాయ్.